మావిగన్ వైస్ అమరావతి. ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఏది బెస్ట్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ మంచిదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అమరావతి మంచిదా? అందరికీ నమస్కారం. నేను మీ జేఎస్ నాగేంద్ర ప్రసాద్. మీరు చూస్తుంది డిటీవీ న్యూస్. రాజకీయాలు పక్కన పెడదాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ఒక ప్రశ్న: ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ప్రతి 5 ఏళ్లకోసారి తన రాజధాని ఆలోచన విధానాన్ని మార్చుకుంటుందా? ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే 5 ఏళ్లకోసారి తన రాజధాని ఆలోచన మార్చుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. లేదు కదా. ఎందుకంటే రాజధాని అనేది కేవలం ఒక నగరం కాదు. అది ప్రభుత్వంపై, పెట్టుబడిదారులపై, ప్రజలపై నమ్మకానికి ప్రతీక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక కొత్త చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిని పూర్తి చేయాలని చెప్తున్నారు. అయితే ఈ రెండింటిలో రాష్ట్రానికి నిజంగా ఏది మంచిది? ముందు అమరావతి గురించి మాట్లాడుకుందాం. అమరావతి కోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చారు. ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని ఆశించారు. పెట్టుబడులు వస్తాయని నమ్మారు. ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారు. ఇది కేవలం ఒక నగర ప్రాజెక్టు మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన మాటకు సంబంధించిన విషయం కూడా. ఇంకొకటి మావిగన్ గురించి చూద్దాం. ఈ ఆలోచన వెనుక ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను అనుసంధానం చేసి మొత్తం ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలనేది. ఈ ఆలోచనను సమర్థించేవారు ఒకే చోట అన్నీ కేంద్రీకరించకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని చెప్తున్నారు. ఈ వాదనలో కూడా ఆలోచించదగిన అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఒక సాధారణ ప్రశ్న అడుగుతున్నాను. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తిగా మార్చేస్తే పెట్టుబడిదారులు ఎవరిని నమ్మాలి? పరిశ్రమలు ఎలా వస్తాయి? యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? రైతులకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయి? ఇది రాజకీయాల ప్రశ్న కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. నా అభిప్రాయం ఏంటంటే, రాష్ట్రానికి ఇప్పుడు అత్యవసరమైనది విధాన స్థిరత్వం. మన ఆంధ్రప్రదేశ్కి అత్యవసరమైనది విధాన స్థిరత్వం. అమరావతి అయితే పూర్తి చెయ్యాలి. లేదంటే కొత్త ప్రణాళిక అయితే దానికి కూడా స్పష్టమైన నిధులు, కాలపట్టిక, చట్టపరమైన హామీలు కూడా ఉండాలి. వాటికి ప్రతి ఎన్నికలకు ఒక కొత్త కళ చూపించడం వల్ల ప్రజల కళలు కళగా మాత్రమే మిగిలిపోతున్నాయి. రాజకీయ నాయకులు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం మాత్రం మారకూడదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒకసారి ఒక విధానాన్ని అమలుపరిచారంటే, మొదలు పెట్టారు అంటే ఆ విధానాన్ని పూర్తయ్యేంత వరకు దాన్ని ముందుకు కొనసాగించాలి. అంతేకాని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం మాత్రం మారకూడదు. అందుకే మనం పార్టీని కాదు, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచిద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ప్రస్తుతం అమరావతిని నిర్మాణం జరుగుతుంది, దాన్ని జరగనిద్దాం.
మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మీరు కూడా తెలియపరచండి, కామెంట్ చేయండి. మీకు మావిగన్ సరైన మార్గం అనిపిస్తుందా, లేక అమరావతిని పూర్తి చేయాలని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ నిజంగా సాధ్యమేనా? అమరావతి బెస్టా? మావిగన్ వైస్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ దిశలో? అమరావతి ఆగాల, మావిగన్ రావాలా? ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలు రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనం. మావిగన్ వైస్ అమరావతి. ఏపీ భవిష్యత్తు నిర్ణయించే రాజధాని ఏది సరైనది? మావిగన్న, అమరావతి? కామెంట్ చేయండి.